ఆంధ్రప్రదేశ్కు నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమాన్ని వివరించడంతో పాటు రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ అవినీతి అక్రమాలు అన్యాయాలను ప్రజలకు తెలియజేసేందుకు బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపోరు యాత్ర నిర్వహిస్తోందని సోము వీర్రాజు వెల్లడించారు. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గం పరిధిలో ప్రజాపోరు యాత్ర సభ సిటీ కన్వీనర్ నర్సిపల్లి హారిక ఆధ్వర్యంలో స్థానిక కోటగుమ్మం శివుడి విగ్రహం వద్ద జరిగింది. ఈ కార్యక్రమానికి సోము వీర్రాజుతో పాటు బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొమ్ముల దత్తు, రాష్ట్ర ధార్మిక సెల్ కన్వీనర్ పరవస్తు సత్య గోపీనాథ్ దాస్, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రేలంగి శ్రీదేవి హాజరయ్యారు. సోము మాట్లాడుతూ రాష్ట్రంలో జరిగే ప్రతి అభివృద్ధి పని, సంక్షేమ పథకాల్లో కేంద్ర ప్రభుత్వం వాటా ఉందన్నారు. మోదీ ఫ్లైఓవర్ కట్టిస్తుంటేనే నేనే సాధించానని ఎంపీ భరత్రామ్ చెప్పుకుంటున్నారని, నన్నయ్య యూనివర్సిటీ అభివృద్ధికి 10 కోట్ల నిధులు ఇస్తే వీసీ కృషితో వచ్చాయనడం విడ్డూరంగా ఉందన్నారు. నగరంలో వేసిన ప్రతి రోడ్డు, గాంధీ విగ్రహంతో సహా అన్ని పనుల్లోనూ కేంద్రం వాటా ఉందని, రాష్ట్ర ప్రభుత్వం ₹1 కూడా కేటాయించలేదన్నారు. ఎంపీ భరత్ను తమ పార్టీ తరపున ఈ బహిరంగ సభ ద్వారా ఛాలెంజ్ చేస్తున్నామని, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ₹1 నిధులు తెచ్చారని చెప్పగలరా అని ప్రశ్నించారు. ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఏదేదో చేసేస్తారని కబుర్లు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. త్వరలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఓడిస్తున్నామని, పార్టీ పోటీ చేయమంటే ఎంపీగా పోటీ చేస్తారని, పొత్తులపై ఈ నెలాఖరుకు స్పష్టత వస్తుందన్నారు. రాష్ట్రంలో 10,000 సభలు నిర్వహించి ప్రజాపోరు యాత్ర సాగిస్తామన్నారు. సమావేశంలో బీజేపీ నాయకులు కురగంటి సతీష్, బేతిరెడ్డి ఆదిత్య, చింతపల్లి శ్రీనివాస్, కాలేపు సాయిరాం, హీరాచంద్ జైన్ తదితరులు పాల్గొన్నారు. ప్రజాపోరు యాత్ర ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని గద్దె దించి ఈ రాష్ట్రంలో ఒక మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి లక్ష్యంతో ప్రతి అసెంబ్లీలో కూడా ఒక 200 మీటింగులు పెట్టాలి. ప్రతి అసెంబ్లీలో కూడా చిన్న చిన్న మీటింగులు పెట్టాలి. ఈ ప్రజాపోరులో నరేంద్ర మోడీ గారి యొక్క సంక్షేమం, అభివృద్ధి, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న దోపిడీ, అవినీతి, ఈ అంశాలని ప్రజల దృష్టిలోకి తీసుకువెడుతూ రాష్ట్ర ప్రభుత్వాన్ని మార్చేటువంటి గట్టి ప్రయత్నం ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ ద్వారా జరుగుతుంది అనేటువంటి ఈవేళ నుంచి మంత్ ఎండింగ్ వరకు 29 దాకా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఆంధ్ర రాష్ట్రంలో నడుపుతాం. కూడా పాత్ర లేదు. సంక్షేమం అనేది నరేంద్ర మోడీ యొక్క సంక్షేమమే అత్యధికంగా ఉంది. జగన్ సంక్షేమం నరేంద్ర మోడీ సంక్షేమం ముందు బలాదూర్ అనేటువంటి విషయాన్ని నేను స్పష్టం చేస్తాను. పార్టీ పోటీ చేయమంటే తప్పకుండా ఎంపీగా పోటీ చేస్తాను. పార్టీ ఏం చెప్తే చేస్తాను. మాజీ ముఖ్యమంత్రి వెళ్ళి హోంమంత్రి గారిని కలిశారు. పొత్తనే అంశంలో కొంత ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒక మంత్ ఎండింగ్ లోపల క్లారిటీ వస్తుంది పొత్తు విషయంలో.